అంటే పెట్రోలియం కొనుక్కునేది ప్రపంచం అందరికి పెట్రోల్ కావాలి. ఉమ్, ఆ పెట్రోలియం దేశాలతో అమెరికా చేసుకున్న ఒప్పందం ఏంటంటే, మీరు పెట్రోల్ ప్రపంచం అంతా అమ్మాలి కదా, మీ డబ్బులతో వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఇస్తారు, పోనీ మీకు అసలు ఉమ్, ఏమి ఇస్తారు వాళ్ళు, దాని బదులు ఒక ఉమ్, పని చేయండి, మా డాలర్తో మీరు వ్యాపారం అని చెప్పండి, ప్రపంచం అంతా ఉమ్, కూడా ఆ డాలర్లతో మేము ఎట్టాగు ప్రపంచం అంతా ఉంటాం కాబట్టి నడుస్తున్నారు. వీళ్ళు కూడా ఉమ్, ఇదేదో బాగానే ఉంది కదా అని డాలర్లలో తీసుకోవడం బిగించేశారు. ఓకే. ఉమ్, ఎప్పుడైతే ఇలా చేసుకోవడం బిగినయిందో వాళ్ళకి అర్థం కాల పాపం, ఉమ్, ఆ ఆ ఏది పెట్రో దేశాలకి, ఉమ్, వీడు బాగుపడతాడు దాన్ని అడ్డం పెట్టుకున్నాడు. వీడేం అవును. చేసేసాడు, అప్పటి నుంచి డాలర్లు ముద్రించడం ఒకటే పెట్టుకున్నాడు వీడు. ఉమ్, వాళ్ళ దేశంలో చూడండి అన్ని అవుట్ సోర్సింగ్, ఇప్పుడు మన చంద్రబాబు గారు ఇస్తుంటారు పీపీపీ అని, ప్రభుత్వంతో సంబంధం అవునవును. లేకుండా అమెరికా ఉమ్, అంతా పీపీపీనే. వాళ్ళ ఉమ్, దేశంలో ఏ ప్రొడక్షన్ తయారు కాదు, అన్ని చైనా వాడు ఉమ్, తయారు చేస్తాడు. ఉమ్, ఈడెళ్ళి పెట్టుబడి అక్కడ పెడతాడు, అక్కడ అవును. తయారైన ఉత్పత్తులు ఇక్కడికి తెచ్చుకుంటాడు. ఉమ్, దాంతో తయారీ రంగం అక్కడ లేదు. ఉమ్, మందులు మన దేశంలో తయారై వెళ్తుంటాయి. అవును. ప్రపంచంలో ఆఫ్రికన్ కంట్రీస్ మన దేశాల్లో తయారయ్యే మందులు వాడు కొనుక్కుంటాడు. ఉమ్, కేవలం సర్వీస్ ప్రొవైడర్గా ఉన్నాడు, లైక్ ఫేస్బుక్లు, గూగుల్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మాత్రం అక్కడ నడుస్తున్నాయి. ఉమ్, మళ్ళీ వాటికి సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్స్ అన్ని ఇక్కడే నడుస్తున్నాయి. ఉమ్, దీంతో అక్కడ మరి వాళ్ళు ఎలా బతుకుతారు అమెరికన్స్? అదే కదా. మాక్సిమం ఓ రకంగా సూపర్వైజర్ పాత్ర పోషిస్తున్నారు, ఉమ్, అవును. కూర్చుని తింటున్నారు. ఉమ్, అందుకోసం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ, అదే. ఉమ్, వాళ్ళ జోష్ ఎక్కువ, అక్కడ సెలవులు, ఉమ్, ఎంటర్టైన్మెంట్ ఇదంతా కూడా. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఉమ్, వాళ్ళు ఇంకోటి ఏంటంటే, రూపాయి చేతిలో ఉంటే మన ఇండియా లాంటి చోట్ల మాక్సిమం ఇదివరకటి రోజుల్లో 40 పైసలు దాచేవాళ్ళు, ఇదే 40 పైసలు ఖర్చు పెట్టేవాళ్ళు, 60 పైసలు దాచేవాళ్ళు మన ముత్తాతల ఉమ్, టైంలో.